హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ యువర్ ప్రసన్న హరికృష్ణ. మరి ఈ సెషన్ లోపల ఇక్కడ మనకు లాస్ట్ సెషన్ లోపల మీరు గమనించినట్లయితే దాని లోపల ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి అండ్ ఏముంటాయి అనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి గమనించడం జరిగింది. మరి ఇక్కడ ఈ సెషన్ లోపల ఈ చాప్టర్స్ ఎట్లా ఉన్నాయి, సెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా స్కెడ్యూల్స్ ఏమున్నాయి, మనం వేటిపైన ఫోకస్ చేయాలి అనేటువంటి అంశాలను మనం ఈ సెషన్ లోపల గమనిద్దాం. సో ఇప్పుడు చూడండి, చాప్టర్స్ మొత్తం 7 అని చెప్పేసి అంటున్నాను. ఇందులోపల మొదటి చాప్టర్ ఏదైతే ఉందో, సో ఫస్ట్ చాప్టర్ ఏంటి, దేనికి సంబంధించినది అంటే ఈ చాప్టర్ అనేది ప్రిలిమినరీ, దీన్ని ఏమంటాం మనము, ప్రిలిమినరీ అండ్ డెఫినేషన్స్. ఓకే, సో ప్రిలిమినరీ అండ్ డెఫినేషన్స్ ఏంటి అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఉపోద్ఘాతం మరియు నిర్వచనములు అని చెప్పేసి. ఓకే, సో ఉపోద్ఘాతము మరియు నిర్వచనములు, సో ప్రిలిమినరీ అండ్ డెఫినేషన్స్. మరి ఈ చాప్టర్ లోపల ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అంటే ఇందులోపల సెక్షన్ 1 to 2 అంటే ఓవరాల్గా 2 సెక్షన్స్ మనకి ఇక్కడ ఈ చాప్టర్ 1 లోపల కనబడడం జరుగుతుంది. చెప్తాను ఏంటి అనేది. ఓకే, దెన్ చాప్టర్ 2 రెండవ చాప్టర్కి వచ్చినట్లయితే మరి ఏంటి సెకండ్ చాప్టర్ అంటే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఏర్పాటు, నిర్మాణం, మున్సిపాలిటీల యొక్క ఏర్పాటు మరియు వాటికి సంబంధించినటువంటి నిర్మాణం ఏదైతే ఉందో, సో కాన్స్టిట్యూషన్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ మున్సిపాలిటీస్ అని చెప్పేసి అంటాము. మరి ఇది 3 నుంచి 81 వరకు, సో 3 నుంచి 81 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది మనకు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఏర్పాటు మరియు నిర్మాణం గురించి మాట్లాడడం జరుగుతుంది. దెన్ కమ్ టు థర్డ్ వన్, సో మున్సిపల్ రెవెన్యూ. సో మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రెవెన్యూ ఏదైతే ఉందో, సో మున్సిపాలిటీ రెవెన్యూ, సో మున్సిపల్ రెవెన్యూ ఏదైతే ఉందో, సో దీని గురించి మాట్లాడేది ఎవరు అంటే సో 82 to మనకు 113A, రైట్, 82 నుంచి 113A వరకు అంటే ఆర్థిక కమిషన్ ఏర్పాటయ్యే వరకు ఉన్నటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆదాయ వనరుల గురించి, రెవెన్యూ జనరేషన్ గురించి మనకు మాట్లాడడం జరుగుతుంది. దెన్ నెంబర్ 4 4వ సెక్షన్ ఏం చెప్తా ఉంటుంది అని గమనించినట్లయితే సో చట్టబద్ధమైన విధులు అండ్ బాధ్యతలు. మున్సిపాలిటీ యొక్క అంటే సో చట్టబద్ధమైనటువంటి విధులు, బాధ్యతలు ఎవరికి సంబంధించినవి, ఇవి మున్సిపాలిటీకి సంబంధించినవి కాబట్టి సో స్టాట్యూటరీ డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మున్సిపాలిటీ, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మున్సిపాలిటీ అనేది మనకు చాప్టర్ 4కు సంబంధించి గుర్తుపెట్టుకోండి. సో మరి ఇక్కడ 114 ఇక్కడ 114వ సెక్షన్ ఏదైతే ఉందో, సో 114 అనేటువంటి సెక్షన్ నుంచి మనకి ఎక్కడి వరకు ఇది అంటే 170 వరకు, 170 వరకు కంప్లీట్గా మనకు విధులు, బాధ్యతలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. దెన్ కమ్ టు నెంబర్ 5, సెక్షన్ 5. సో దిస్ పర్టికులర్ సెక్షన్ 5 టాక్స్ అబౌట్ టౌన్ ప్లానింగ్. దేని గురించి మాట్లాడుతుంది, పట్టణ ప్రణాళిక, టౌన్ ప్లానింగ్ గురించి మాట్లాడుతుంది. మరి ఈ సెక్షన్ దీని లోపల ఈ చాప్టర్ లోపల 171 to 193, ఓకే, 171 నుంచి 193 వరకు ఉన్నటువంటి సెక్షన్స్ అన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే పట్టణ ప్రణాళికకు సంబంధించినవి. క్లియర్. దెన్ కమ్ టు నెంబర్ 6, చాప్టర్ నెంబర్ 6 టాక్స్ అబౌట్ ఎలక్షన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్, కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్. ఓకే, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరియు ఎన్నికల యొక్క నిర్వహణ ఏదైతే ఉందో, కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ అనేటువంటి టర్మ్ ఏదైతే ఉందో, సో ఇది మరి ఇది 194 to 237. ఓకే, 194 నుంచి 237 వరకు మనకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. దెన్ కమ్ టు లాస్ట్ వన్, దట్ ఈస్ సెక్షన్ 7. ఇట్ టాక్స్ అబౌట్ సబ్సిడియరీ లెజిస్లేషన్, అనుబంధ శాసనము అని చెప్పేసి, అనుబంధ శాసనం. సో సబ్సిడియరీ లెజిస్లేషన్ అండ్ దీని కింద రూల్స్, నియమాలు,
రెగ్యులేషన్స్ నిబంధనలు అండ్ బైలాస్. ఓకే, సో రూల్స్, రెగ్యులేషన్స్ అండ్ బైలాస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనకు అనుబంధ శాసనం కింద 7th చాప్టర్ లోపల మెన్షన్ చేయడం జరిగింది. మరి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది అంటే 238. దిస్ ఇస్ ద లాస్ట్ చాప్టర్ అంటున్నాం కాబట్టి మనకు 301 వరకు అన్నమాట. అంటే 238 to 301. సో దిస్ ఈస్ అబౌట్ ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ సెక్షన్స్ యాజ్ వెల్ as చాప్టర్స్. మొత్తం మనకు 301 సెక్షన్స్ ఉన్నాయి, అదేవిధంగా 7 చాప్టర్స్ అనేవి ఉన్నాయి. మరి 7 చాప్టర్స్ ఏంటి అనేది మీకు కంప్లీట్గా ఇక్కడ వివరించడం జరిగింది, సో చెప్పడం జరిగింది. మరి ఎక్కడ ఏముంటుంది అనేది మీకు మళ్ళీ డీటెయిల్గా నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కంప్లీట్ ఒక గ్లాన్స్, అసలు వేటిపైన మనం ఫోకస్ చేయాలి, వేటిపైన కాన్సన్ట్రేట్ చేయాలి అనేటువంటి గ్లాన్స్ ఏదైతే ఉందో నేను వీటన్నింటికి సంబంధించి మళ్ళీ ఇస్తాను. జస్ట్ ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు అంటే సెక్షన్ 1 చాప్టర్ 1 ఏదైతే ఉందో దిస్ టాక్స్ అబౌట్ ప్రిలిమినరీ అండ్ డెఫినేషన్స్ రిలేటెడ్ టు మ్యునిసిపల్ యాక్ట్ 2019 అని చెప్పేసి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఉపోద్ఘాతము, నిర్వచనములు. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? 2, 1 to 2 అన్నమాట. దెన్ కమ్ టు సెకండ్ వన్, చాప్టర్ 2 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏర్పాటు, దాని యొక్క నిర్మాణం గురించి మాట్లాడడం జరుగుతుంది. మరి ఏంటి, ఏ విధంగా ఏర్పడుతుంది, ఏ విధంగా నిర్మించబడుతుంది అనేది మనకు 3 to 81. దెన్ థర్డ్ వన్ మున్సిపాలిటీ రెవెన్యూ, ఆదాయ వనరుల గురించి మాట్లాడుతుంది 82 to 113A వరకు. దెన్ 4th చాప్టర్ చట్టబద్ధమైనటువంటి విధులు, బాధ్యతలు అండ్ నీటి సరఫరా కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది 114 to 170 వరకు. దెన్ పట్టణ ప్రణాళిక 171 to 193. దెన్ SCEC అండ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ 194 to 237. దెన్ ఫైనల్లీ వి హ్యావ్ సబ్సిడియరీ లెజిస్లేషన్, అనుబంధ శాసనము, రూల్స్, రెగ్యులేషన్స్ అండ్ బైలాస్ starts from 238 to ends with 301. So this is all about complete information related to sections and chapters. Clear? Then come to schedules. Schedules ఎన్ని ఉన్నాయి? మనకు 4 schedules ఉన్నాయి. మరి ఏంటి ఆ 4 schedules? ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు అందరు కూడా. ఇక్కడ నేను చెప్పినటువంటి ప్రతి అంశాన్ని మళ్ళీ మీకు డీటెయిల్గా నేను నెక్స్ట్ సెషన్ లోపల, ఈ సెషన్ కాకుండా నెక్స్ట్ సెషన్ లోపల ఇవన్నీ చెప్పాను కదా, అసలు వీటన్నింటిని మనం ఏ విధంగా చదవాలి, సో ఏముంటాయి, ఏ అంశాలు ఇందులోపల ఉంటాయి అనేది మళ్ళీ తప్పనిసరిగా మళ్ళీ నెక్స్ట్ వీడియో లోపల మళ్ళీ మనం కలుద్దాం, రైట్. మరి దానికన్నా ముందు ఇక్కడ 4 స్కెడ్యూల్స్ అనేవి ఉన్నాయి. మరి ఈ 4 స్కెడ్యూల్స్ ఏంటి అని మీరు చూసినట్లయితే స్కెడ్యూల్ 1 ఏం చెప్తుంది అంటే మునిసిపాలిటీస్ గురించి చెప్తుంది. మునిసిపాలిటీస్ పర్టిక్యులర్గా కౌన్సిల్స్ గురించి అన్నమాట. సో పురపాలక మండలులు ఏవైతే ఉన్నాయో పట్టణ ప్రాంతాల లోపల, సో వాటి గురించి మనకు సెక్షన్ 1 అనేది చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సో ఇక్కడ ఇది సెక్షన్ 1 కేవలం మున్సిపాలిటీ లోపల ఉన్నటువంటి కౌన్సిల్స్ గురించి మాట్లాడుతుంది. మరి కార్పొరేషన్ల గురించి మాట్లాడేది ఎవరు అంటే సెక్షన్ 2, స్కెడ్యూల్ 2. సో స్కెడ్యూల్ 2 టాక్స్ అబౌట్ ద కార్పొరేషన్స్ ఇన్ తెలంగాణ స్టేట్. దెన్ కమ్ టు సెక్షన్ స్కెడ్యూల్ 3. ఇది దేని గురించి మాట్లాడుతూ ఉంటుంది అంటే ఆన్లైన్ సర్వీసెస్. ఓకే, ఆన్లైన్ సేవలు ఏవైతే ఉన్నాయో దాని గురించి మనకు స్కెడ్యూల్ 3 అనేది మాట్లాడడం జరుగుతుంది. దెన్ ఫైనల్లీ స్కెడ్యూల్ 4. సో ఇది దేని గురించి మాట్లాడడం జరుగుతూ ఉంటుంది అంటే ఇది డిస్క్వాలిఫికేషన్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ మెంబర్స్. ఓకే, సో అర్హతలు సభ్యులకు సంబంధించినటువంటి, అంటే కంటెస్ట్ చేసేటువంటి సభ్యులు కానీ లేకపోతే ఆల్రెడీ ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి అనర్హతల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఎవరు? స్కెడ్యూల్ 4 అని చెప్పేసి. ఓకేనా, సో ఇక్కడ 4 రకాలు ఉన్నాయి. ఒకటి మున్సిపల్ కౌన్సిల్స్, మున్సిపాలిటీల గురించి స్కెడ్యూల్ 1, కార్పొరేషన్ల గురించి స్కెడ్యూల్ 2, అదేవిధంగా ఆన్లైన్ సేవల గురించి స్కెడ్యూల్ 3, అండ్ ఫైనల్గా డిస్క్వాలిఫికేషన్స్ అండ్ క్వాలిఫికేషన్, అర్హతలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకు స్కెడ్యూల్ 4 అనేది మాట్లాడడం జరుగుతుంది. ఓకేనా, మరి ఇట్లా మనకు కంప్లీట్గా ఇట్లాంటి అంశాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. మరి ఏంటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము అని గమనించినట్లయితే, సో ఈ సెషన్ లోపల మీకు ఈ స్కెడ్యూల్స్కి సంబంధించినటువంటి 4 స్కెడ్యూల్స్కి సంబంధించినటువంటి ఒక ఓవర్వ్యూ లేదా గ్లాన్స్ ఇస్తాను. నెక్స్ట్ సెషన్ లోపల ఇవి 7 ఉన్నాయి కదా, 7 చాప్టర్స్ అండ్ సెక్షన్స్ ఉన్నాయి కదా, వాటి లోపల ఏ అంశాలు మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి, అసలు ఏముంటుంది
ప్రతి చాప్టర్ లోపల ఏంటి, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనేది మనం నెక్స్ట్ సెషన్ లోపల డీటెయిల్గా చూద్దాం, డీటెయిల్గా గమనిద్దాం. మరి ఈ సెషన్ లోపల మనం ఈ 4 స్కెడ్యూల్స్ ఉన్నాయి కదా, వీటి యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు చెప్తాను చూడండి. మరి ఇక్కడ ఫస్ట్ స్కెడ్యూల్ ఏం చెప్తా ఉన్నది అంటే మున్సిపల్ కౌన్సిల్స్ గురించి మాట్లాడుతుంది. ఓకే, సో మున్సిపల్ కౌన్సిల్స్. అండ్ సెకండ్ స్కెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుంది? కార్పొరేషన్ల గురించి. ఓకే, మరి ఫస్ట్ స్కెడ్యూల్ని గమనించినట్లయితే సో మ్యునిసిపల్ కౌన్సిల్స్. మరి మన రాష్ట్రం లోపల ఈ చట్టం ప్రకారము మొత్తం మున్సిపాలిటీల సంఖ్య ఎంత ఉన్నది అంటే 128. ఈ నంబర్ను గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ న్యూమరికల్ ఫిగర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, రిమెంబర్. ఓకే, 128 మున్సిపాలిటీలు ఉన్నాయి. మరి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మళ్ళీ చాలా డిఫరెంట్ యాంగిల్స్ లోపల మనకు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు ఒకసారి చట్టాన్ని గమనించినట్లయితే ఆ చట్టం లోపల స్కెడ్యూల్ లోపల కంప్లీట్గా ఏ జిల్లా లోపల జిల్లా ఏంటి, మున్సిపాలిటీలు ఎన్ని ఉన్నాయి, మరి వాటి సంఖ్య ఎంత అనేది క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. పెద్ద టేబుల్స్ ఇచ్చారు. ఓకే, వాటన్నింటినీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి అంశాలను తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా అంశాలు ఉన్నాయి, ఒక 2-3 మీకు శాంపిల్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. చాలా డిఫరెంట్గా మనం దాన్ని అనాలిసిస్ చేయొచ్చు, కానీ ఈ క్లాస్ లోపల కొన్ని 2-3 శాంపిల్స్ చెప్తాను, దాన్ని బేస్ చేసుకొని మీరు అనాలిసిస్ చేయండి డిఫరెంట్గా. ఓకే, మరి ఈ 128 మున్సిపాలిటీస్ లోపల అత్యధికంగా మున్సిపాలిటీలు ఉన్నటువంటి జిల్లా ఏది అంటే సో ఏ జిల్లా లోపల అత్యధికంగా మనకు మున్సిపాలిటీలు అనేవి ఉన్నాయి అని మీరు చూసినట్లయితే రంగారెడ్డి ఆర్ఆర్. ఓకే, సో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ హ్యాస్ 12 మున్సిపల్ కౌన్సిల్స్, 12 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. దెన్ ఫాలోడ్ బై మేడ్చల్. సో ఫాలోడ్ బై మేడ్చల్ మల్కాజ్గిరి, ఇట్ పొసెస్ 9 మున్సిపల్ కౌన్సిల్స్ మనకి ఇక్కడ మా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లోపల ఉన్నాయి. క్లియర్. దెన్ మరి అతి తక్కువగా ఉన్నటువంటి జిల్లాలు ఏవి అని మీరు చూసినట్లయితే ఇక్కడ ఒకటి ఆదిలాబాద్. ఓకే, ఆదిలాబాద్ లోపల కేవలం ఒకే ఒక మున్సిపాలిటీ ఉన్నది, దట్ ఈస్ ఆదిలాబాద్ ఓన్లీ. రైట్. దెన్ జయశంకర్ భూపాల్పల్లి, ఏంటది? జయశంకర్ భూపాల్పల్లి, ఇందులోపల ఉన్నది ఒకటే, దట్ ఈస్ భూపాల్పల్లి. ఓకే, దెన్ జన్గాన్. సో జనగాన్ లోపల ఒకటే ఉంది, అది జనగామే. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ కొమరం భీం ఆసిఫాబాద్. కొమరం భీం ఆసిఫాబాద్ లోపల ఒకే ఒక మున్సిపాలిటీ ఉంది, అది ఆసిఫాబాద్, గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ కాగజ్ నగర్. ఇదేంటిది? కాగజ్ నగర్. ఓకే, సో ఇవి అతి తక్కువగా మున్సిపాలిటీలు ఉన్నటువంటి జిల్లా, ఇవి అతి ఎక్కువగా మున్సిపాలిటీలు ఉన్నటువంటి జిల్లా. మరి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే అసలు మున్సిపాలిటీ లేనటువంటి జిల్లా ఏంటి అంటే ములుగ్. ములుగు ఉంది కదా, సో ములుగు కొత్తగా ఏర్పాటైనటువంటి జిల్లా తెలంగాణ రాష్ట్రం లోపల మనకు ములుగు జిల్లా ఏదైతే ఉందో ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మున్సిపాలిటీ, రిమెంబర్. ఓకే, సో ఇట్లా శాంపుల్ మీకు చెప్తాను, దీన్ని బేస్ చేసుకొని మీరు ఇంకా డిఫరెంట్గా మీరు కొంచెం దాన్ని అనాలిసిస్ చేయండి. మీకు ఆల్రెడీ చట్టం లోపల కంప్లీట్ డేటా అనేది ఇవ్వబడడం జరిగింది. క్లియర్. మరి ఇది ఏంటి? స్కెడ్యూల్ 1. దెన్ కమ్ టు స్కెడ్యూల్ 2. స్కెడ్యూల్ 2 ఏం చెప్తుంది? స్కెడ్యూల్ 2 అంటే కంప్లీట్గా ఇట్ టాక్స్ అబౌట్ మున్సిపల్ కార్పొరేషన్స్. ఓకే, కార్పొరేషన్ల గురించి మాట్లాడుతుంది. క్లియర్. మరి గతం లోపల హైదరాబాద్ సంస్థానం ఉన్నప్పుడు, హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు మనకు హైదరాబాద్ రాష్ట్రం లోపల అంటే గత తెలంగాణ లోపల ఉన్నటువంటి కార్పొరేషన్లు 2. ఒక 2 కార్పొరేషన్, ఒకటి హైదరాబాద్, రెండవది సికింద్రాబాద్. ఓకే, హైదరాబాద్ మరియు సికింద్రాబాద్. తర్వాత మనకేం చట్టం వచ్చింది? 1994 చట్టం రావడం జరిగింది. సో చట్టం వచ్చిన తర్వాత ఏది మనకు మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 1994 లోపల వచ్చింది. దీని ప్రకారం తెలంగాణ ప్రాంతం లోపల మనకు 2008, 2011 ఇట్లా అంటే 2008 నాటికి లేదా గమనం లోపల 1994 నుంచి మనకు ఈ చట్టం ఏర్పాటు కాక ముందు ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీల సంఖ్య ఎంత? మున్సిపల్ కార్పొరేషన్ల సంఖ్య 6. మరి ఏంటివి అవి అంటే మీరు వినుండాల. జిహెచ్ఎంసి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇది కామన్, ఇది అందరికీ తెలిసినదే. దెన్ కరీంనగర్
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్. దెన్ గత కరీంనగర్ జిల్లా ప్రస్తుత పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. గతం లోపల రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కూడా కరీంనగర్ జిల్లా లోపల ఉండేది, కానీ జిల్లాల విభజన జరిగిన తర్వాత ఈ రామగుండం ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా కిందికి వెళ్ళడం జరిగింది. దెన్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. దెన్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్. దెన్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్. ఓకే, సో 1 2 3 4 5 6 ఈ 6 మనకు ఈ చట్టం ఏర్పాటు కాక ముందు ఉన్నటువంటి మనకు 6 ఏది మున్సిపల్ కార్పొరేషన్లు. మరి ఇక్కడ మొత్తం ప్రస్తుతం ఇక్కడ 6ంటికి కొత్తగా 7 యాడ్ కావడం జరిగింది. ఈ 7 ఏవైతే ఉన్నాయో మరి ఈ 7 ఎక్కడున్నాయి అని కొత్త మున్సిపల్ కార్పొరేషన్స్ను ఒకసారి గమనించినట్లయితే మనకిక్కడ గుర్తుపెట్టుకోవాలి, అత్యధికంగా మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నటువంటి జిల్లా ఏది అంటే సో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ 4 మున్సిపల్ కార్పొరేషన్స్. మరి ఏంటి ఆ 4 మున్సిపల్ కార్పొరేషన్స్ అని గమనించినట్లయితే సో గుర్తుపెట్టుకోండి. సో నంబర్ 1 బోడుప్పల్, రైట్. నంబర్ 2 జవహర్ నగర్, ఓకే. నంబర్ 3 నిజాంపేట్. నంబర్ 4 పీర్జాదిగూడ, ఓకే. సో పీర్జాదిగూడ, నిజాంపేట్, జవహర్ నగర్ అండ్ బోడుప్పల్ ఈ 4 మనకు మేడ్చల్ మల్కాజిగిరికి సంబంధించిన కార్పొరేషన్స్. దెన్ కమ్ టు నెక్స్ట్ వన్. దీని తర్వాత ఫాలోడ్ బై ఆర్ఆర్ అంటే రంగారెడ్డి జిల్లా. సో దీని లోపల 3 మున్సిపల్ కార్పొరేషన్స్ అనేవి ఉన్నాయి. మరి ఏంటి ఆ 3 అని గమనించినట్లయితే సో నంబర్ 1 బడంగ్పేట్, ఒకటి. రెండవది బండ్లగూడ జాగీర్, సో బండ్లగూడ జాగీర్ అని చెప్పేసి. మూడవది మీర్పేట్, ఓకే. మీర్పేట్, బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, అదేవిధంగా మీర్పేట్ అని చెప్పేసి అంశాలు ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఈ 3 మనకు కార్పొరేషన్స్. ఏ జిల్లాకు సంబంధించినటువంటి కార్పొరేషన్స్? రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి కార్పొరేషన్స్. క్లియర్. మరి మేడ్చల్ మల్కాజిగిరి లోపల మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి. మరి కంప్లీట్గా మొత్తం మున్సిపల్ కౌన్సిల్స్ అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా ఏది అంటే రంగారెడ్డి, దట్ ఈస్ 12 అని చెప్పేసి అన్నాను. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్స్ అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా ఏది? మేడ్చల్ మల్కాజిగిరి 4 అని చెప్పేసి అంటున్నాను. గుర్తుపెట్టుకోవాలి. అత్యధికంగా మున్సిపల్ కౌన్సిల్స్ ఉన్నది రంగారెడ్డి, అత్యధికంగా మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నది ఏంటి అంటే మేడ్చల్ మల్కాజిగిరి. మరి ఇక్కడ 2వ స్థానం ఏది మున్సిపల్ కౌన్సిల్కి సంబంధించినటువంటి అంశం అంటే మేడ్చల్ మల్కాజిగిరి. ఇక్కడ కార్పొరేషన్లకు సంబంధించి 2nd ప్లేస్ ఏది అంటే మళ్ళీ రంగారెడ్డి, ఓకేనా. సో ఇది మరి జనరల్గా సెక్షన్ 2కు సంబంధించినటువంటి అంశం. మరి అతి తక్కువగా మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నటువంటి జిల్లా ఏంటి అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోకండి, అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు 6 ఇచ్చాను, 7 కూడా ఇవ్వడం జరిగింది. ఈ 13 గుర్తుపెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా లేనటువంటి జిల్లాలు అన్నీ కూడా లేని జిల్లాలే, తక్కువ ఎక్కువ ఉండదు. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ ఒకటే ఉంటుంది, మ్యాక్సిమం 1 ఉంటుంది. కానీ మేడ్చల్ మల్కాజిగిరికి సంబంధించి 4 ఉన్నాయి, అదేవిధంగా రంగారెడ్డికి సంబంధించినటువంటి 3 ఉన్నాయి, ఓకేనా. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ సెక్షన్ షెడ్యూల్ 3. సో షెడ్యూల్ 3 ఏం చెప్పడం జరుగుతూ ఉంటుంది అంటే ఆన్లైన్ సర్వీసెస్, ఓకే. సో ఆన్లైన్ సేవలు ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడేటువంటి షెడ్యూల్ ఏది అంటే షెడ్యూల్ 3. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఈ ఆన్లైన్ సేవలు అనేవి 2 రకాలుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఏంటి అంటే పర్సన్స్ ఆథరైజ్డ్, ఓకే, పర్సన్స్ ఆథరైజ్డ్, దెన్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్, ఓకే. అంటే ఆన్లైన్ సేవలకు సంబంధించి మున్సిపల్ కౌన్సిల్ కానీ కార్పొరేషన్ పరిధి లోపల ఏ వ్యక్తి ఇక్కడ వీటికి రెస్పాన్సిబుల్గా ఉంటాడు అంటే ఏ వ్యక్తి ఒకవేళ ఆన్లైన్ సర్వీసెస్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏ వ్యక్తి ఇస్తాడు, దానికి సంబంధించిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా అరైజ్ అయితే ఏ వ్యక్తి దాన్ని చూస్తూ ఉంటాడు, ఓకే. దెన్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్, మరి ఎట్లాంటి ఆన్లైన్ సర్వీసెస్ మనకి ఇక్కడ మున్సిపల్ పరిధి లోపల అందుబాటు లోపలికి రావడం జరుగుతుంది. సో ఈ 2 అంశాలు అనేవి మనకు షెడ్యూల్ 3 లోపల ఇంక్లూడ్ చేయడం జరిగింది. దెన్ కమ్ టు షెడ్యూల్ 4. ద ఫైనల్ వన్ ఈజ్ డిస్క్వాలిఫికేషన్స్, ఓకే.
సో డిస్క్వాలిఫికేషన్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ ద మెంబర్స్. ఓకే, సభ్యులకు సంబంధించినటువంటి అనర్హత అదేవిధంగా అర్హత, ఇవి రెండు రకాల అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి ఏముండాలి, ఎట్లాంటి అర్హతలు ఉండాలి, అదేవిధంగా ఆల్రెడీ ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎలక్టెడ్ మెంబర్స్ ఎట్లాంటి అంశాల రీత్యా అనర్హతను పొందడం జరుగుతుంది, డిస్క్వాలిఫై చేసే అవకాశం వీరికి ఎట్లాంటి కాంటెక్స్ట్ లోపల ఉంటుంది అనేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి రెండు మనము ఇక్కడ షెడ్యూల్ 4 లోపల డిస్కస్ చేయడం జరుగుతుంది. రైట్, అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి? అర్హతలు అంటే జనరల్గా రిజిస్టర్డ్ ఓటర్ అయి ఉండాలి, నెక్స్ట్ 21 years ఆఫ్ ఏజ్ ఉండాలి అనేది ఇవి సింపుల్ క్వాలిఫికేషన్స్. అనర్హతలు ఏ విధంగానైనా ఉండొచ్చు. సో అతని ప్రభుత్వ ఉద్యోగి ఒకవేళ ఎలక్షన్స్ లోపల కంటెస్ట్ కనుక చేసినట్లయితే తప్పనిసరిగా సో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎలక్షన్స్ లోపల కంటెస్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఒకవేళ మున్సిపాలిటీ పరిధి లోపల ఏదైనా ఒక కాంట్రాక్టర్ అయ్యాడు అనుకోండి, సో కాంట్రాక్టర్కి ఎట్టి పరిస్థితి లోపల ఏదైనా కంపెనీ డైరెక్టర్ అయ్యాడు అనుకోండి, సో అతనికి ఎట్టి పరిస్థితి లోపల కంటెస్ట్ చేయడానికి అవకాశం అనేది ఉండదు. సో ఇట్లా మనకు కొన్ని రకాల డిస్క్వాలిఫికేషన్స్ ఉంటాయి, వి విల్ డిస్కస్ ఇన్ ద క్లాస్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దీస్ పర్టికులర్ స్కెడ్యూల్స్. ఓకేనా? సో నెక్స్ట్ సెషన్ లోపల గుర్తుపెట్టుకోండి, మొత్తం మీకు 7 చాప్టర్స్ ఉంటాయి కదా, ఆ 7 చాప్టర్స్కి సంబంధించి ఒక్కొక్క చాప్టర్స్ని చాలా డీటెయిల్గా మీకు డిస్కస్ చేసి ఆ వీడియోను అప్లోడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ డే రోజు. ఓకేనా? సో థ్యాంక్ యూ, 1 and all.